లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. తిరుమల లడ్డూలో కల్తీ లేదని తేల్చిన సిట్, ఇప్పుడు తప్పు ఎవరిది? ఏ వైసీపీ, బి కూటమి. తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ అలుముకున్న వివాదం ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతూ యావత్ రాష్ట్రాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో అలాగే సామాన్య భక్తుల్లో నెలకొన్న ఉత్కంఠతకు తెరదించుతూ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెబుతున్న వాదనలకు బలం చేకూర్చే విధంగా పరిస్థితులు మారుతుండడం గమనార్హం. ఈ వివాదం వెనుక ఏదో రాజకీయ కుట్ర దాగి ఉందనే అనుమానాలను జగన్ వ్యక్తం చేయగా, ప్రస్తుతం న్యాయమూర్తి చేసిన పరిశీలనలను ఇదే దిశగా సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. లడ్డూ నాణ్యత విషయంలో వచ్చిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనా? అనేక కోణంలో విచారణ సాగడం ఇక ముఖ్యం. లడ్డూ తయారీలో వాడే నెయ్యి కలుషితమైందని ఆరోపిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల వెనుక ఉన్న శాస్త్రీయతను న్యాయస్థానం ప్రశ్నించడం ఒక పెద్ద కుదుపుగా భావించవచ్చు. జగన్ గతంలోనే స్పందిస్తూ ఈ ఆరోపణలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, అలాగే టీడీపీ ప్రతిష్టను మసకబారేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఏమైనా లోపాలు ఉంటే అంతర్గతంగా సరిదిద్దాల్సింది పోయి బహిరంగంగా విమర్శలు చేయడం వెనుక గల ఉద్దేశాలు ఆయన తప్పుపట్టారు. ఇప్పుడు కోర్టు సైతం దేవుడిని రాజకీయాల్లోకి లాగడం సరికాదని వ్యాఖ్యానించడం ద్వారా జగన్ వాదనకు పరోక్షంగా మద్దతు లభించినట్లయింది. ముఖ్యంగా ఆధారాలు లేకుండా ఒక నిర్ణయానికి రావడం లేదా ప్రజలను భయాందోళనకు గురి చేయడం రహితం అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడడం ఈ కేసులో కీలక మలుపు. దీంతో పాటుగా వివాదాస్పదమైన నెయ్యి శాంపిల్స్ ఎప్పుడు సేకరించారు, మరియు ఆ నెయ్యిని నిజంగానే లడ్డూ తయారీలో వాడారా లేదా అన్న అంశంపై న్యాయమూర్తి వేసిన ప్రశ్నలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ఒకవేళ ఆ నెయ్యిని లడ్డూల తయారీలో వాడకపోతే అసలు అంతటి రసభ ఎందుకు చేశారని ఈ ప్రశ్న ఇప్పుడు ఆ సామాన్యుల నుంచి వినిపిస్తుంది. జగన్ చెప్పినట్టుగానే రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన ప్రసాదాన్ని వివాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం అనే చర్చ మొదలైంది. న్యాయమూర్తి చేసిన ఘాటు వ్యాఖ్యలు చూస్తుంటే ఈ వ్యవహారంలో ఏదైనా కూటమి ప్రభుత్వం నిష్పక్షపాత విచారణ జరిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామం అటు అధికార పక్షానికి, ఇటు ప్రతిపక్షానికి మధ్య జరుగుతున్న పోరులో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది. మరోవైపు భక్తుల నమ్మకంతో ముడిపడి ఉన్న అంశం కావడంతో కోర్టు చాలా సున్నితంగా వివరిస్తూనే వాస్తవాలను వెలికితీసే ప్రయత్నం చేస్తుంది. ప్రయోగశాల వేదికల్లో ఉన్న అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నారా లేదా కావాలని తప్పుడు ప్రచారం చేశారా అన్నది తేల్చాల్సి ఉంది. జగన్ తన లేఖలో పేర్కొన్న అంశాలను గమనిస్తే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పుడు నివేదికలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. జడ్జి గారి వ్యాఖ్యలు కూడా అదే అనుమానాలకు తావునిచ్చేలా ఉండడంతో విపక్షాలు ఇప్పుడు దూకుడు పెంచుతున్నాయి. సత్యం ఎప్పుడూ దాగి ఉండదని జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నట్లుగా ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. ముగింపుగా చూస్తే ఈ లడ్డూ వివాదం కేవలం నెయ్యి నాణ్యతకు పరిమితం కాకుండా వ్యవస్థల విశ్వసనీయతపైన పోరాటంగా మారింది. న్యాయస్థానం జోక్యంతోనైనా భక్తులు నిజాలు తెలుస్తాయని అందరూ ఆశిస్తున్నారు. ఒక పవిత్ర క్షేత్రం చుట్టూ అల్లిన ఈ వివాదం మాయాజాలం ఎంత త్వరగా వీడితే అంత మంచిది. రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం ఆధ్యాత్మిక విషయాలను వాడుకోకూడదనేదే ఒక బలమైన సందేశాన్ని న్యాయమూర్తి ఇచ్చినట్లుగా స్పష్టమవుతుంది. జగన్ చేసిన హెచ్చరికలు మరియు ఆరోపణలు ఇప్పుడు న్యాయస్థానం ముందు నిలబడడంతో మున్ముందు ఈ కేసు ఇంకా ఎట్లాంటి సంచలనాలు నమోదవుతాయో వేచి చూడాలి.